నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం ప్యాన్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక గ్లాస్ మినపప్పు, టీ కప్పు బియ్యం. ఈ రెండింటిని కలిపి మనం నానబెట్టుకోవాలి. సాయంత్రం స్నాక్స్ కోసం అయితే ఉదయాన్నే నానబెట్టుకోవాలి, లేదంటే మార్నింగ్ కోసం నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ రెండింటిని నానబెట్టి తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుంటాం. ఇవి 2 బాయిల్గా వేసుకుంటున్నాం అనమాట. ఈ రెండింటిని కొంచెం 2 బాయిల్గా డివైడ్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొంచెం కొబ్బరి పొడి, అలాగే కొంచెం బెల్లం. అయితే నేను ఎండు కొబ్బరి కొంచెం వేస్తున్నాను అన్నమాట, ఎండు కొబ్బరి పొడి. అలాగే కొంచెం బెల్లము వేసుకోవాలి. అయితే పచ్చి కొబ్బరి అయితే చాలా మంచిదండి. నా దగ్గర పచ్చి కొబ్బరి లేక నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను. ఈ కొబ్బరి తర్వాత మనం కొంచెం బెల్లం టేస్ట్కి సరిపడా మనం వేసుకోవాలన్నమాట. తర్వాత 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకొని సెకండ్ ఆయాకు సంబంధించిన పప్పు కూడా మనం మిక్సీ పట్టేసేసుకోవాలి. అయితే మిశ్రమం చాలా టైట్గా ఉండాలి, నీళ్లు తక్కువ పోసుకోవాలి, అలాగే కొంచెం బరకగా కూడా ఉండాలి. మొత్తం స్మూత్గా అవ్వక్కర్లేదన్నమాట. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఓన్లీ మినపప్పు, బియ్యం, అలాగే బెల్లము, కొబ్బరి, యాలకులు. దీనిలో కొంచెం ఈ కలర్ స్ట్రక్చర్ మారడానికి మీరు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే నేను యాడ్ చేయట్లేదు, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇట్లా మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి అప్లై చేసుకోవచ్చు. అయితే నేను ఒక గరిటెడు తీసుకొని దాన్ని కొంచెం పల్చగా ప్యాన్ కేక్ టైప్లో కొంచెం మందంగా, ఉత్తప్పం వేసుకోవటం తెలుసు కదండి, ఆ విధంగా అనమాట, కొంచెం మందంగా అలా వేసుకొని దాన్ని కొంచెం అలా స్ప్రెడ్ చేసిన తర్వాత సిమ్లోనే ఉండాలి, హైలో అసలు ఎంత మాత్రం పెట్టకూడదు. అయితే దీని మీద మూత పెట్టి కూడా మనం ఉడికించుకోవచ్చు. అయితే నేను కొంచెం నెయ్యి యాడ్ చేశాను అనమాట. తర్వాత ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ మనం ప్యాన్ కేక్ని తిరగేస్తే చక్కగా 2 వైపులా కాలుతుంది. అంతే, ప్యాన్ కేక్ చాలా ఈజీ, సింపుల్ అండ్ హెల్దీ అనమాట. చూసారు కదా 2 వైపులా కాలిన తర్వాత ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు మనం పిల్లలు చక్కగా హెల్దీ స్నాక్స్ కింద తినొచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయినా తీసుకోవచ్చు. అస్సలు ఆకలి అవ్వదు. ఉదయం తింటే కనుక సాయంత్రం వరకు హెల్దీగా మనం పెద్దవాళ్ళు అయితే పని చేసుకోవడానికి బాగుంటుంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళు అయినా సరే, లేకపోతే హెల్దీగా పిల్లలు ఎదగాలి అనుకున్నప్పుడు ఇది చాలా మంచిది. బాండీలో వేసుకొని పిండి అంతటిని పెట్టి సిమ్లో ఉడికించుకొని తినేవాళ్ళు వెనకటికి. అలా చాలా హెల్దీ అన్నమాట. ఇప్పుడున్న పిల్లలకి ఇట్లా ఈ టైప్లో మనం పైన చేస్తున్నాం, అంతే తేడా. ఇంగ్రీడియంట్స్ అయితే సేమ్, చక్కగా క్వాంటిటీ కూడా ప్యాన్ కేక్ అయితే లోపల చక్కగా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట, బన్ టైప్లో. చూసారు కదా, ఇట్లా మనకు ఫ్యామిలీకి ఎన్ని కావాలన్నీ ఇలా వేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. తయారు చేసి ఎట్లా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయొచ్చు. హెల్దీ ప్యాన్ కేక్ రెడీ అండి. చూసారు కదా, నూనెలో అయినా మనం చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వాడుకుంటే ఇంకా మంచిది. చాలా స్మూత్గా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా విరుచుకున్నట్టయితే స్మూత్గా ఉంటుంది అనమాట. ఇంతేనండి, చాలా ఈజీ. చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.